పిల్లలతో ఉండవలసింది. ఎంచేదంటే స్కూలు స్థాపించేటప్పుడు మాస్టర్ ఆయన వచ్చి అడగడం జరిగింది. కానీ పిల్లల చదువు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మన పల్లెటూరులో కూడా ఎంతో శ్రమ కోర్చి ఇంత మారుమూల గ్రామంలో ఇలా డెవలప్ చేస్తారని చెప్పేసి నేనైతే ఫస్ట్లో అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దినదినాభివృద్ధి చెందుతూ 30-40 మందితో ఈరోజు 200 మంది పిల్లల్ని ఈరోజు చాలా ఎక్సలెంట్గా ఎంచేదంటే నేను కూడా బాగట్ట చేశాను. ఇప్పుడు మన ప్రకాష్లో జాయిన్ అవ్వాలంటే గ్రేషియస్ నుంచి వెళ్ళిన పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ అంత నాలెడ్జ్ ఉందని చెప్పేసి కూడా మాకు చెప్పారు. ఉదాహరణకి మన పిల్లలే అక్కడ కాంపిటేటివ్లో సెలెక్ట్ అయ్యి చాలా బాగా చెప్తున్నారని చెప్పేసి మాకు కూడా తెలిసింది. కానీ ఇది ఇంకా డెవలప్ చేయాలని చేస్తున్నారు. మాకు చేతనైన సాయం ఈ స్కూల్ పిల్లల విషయంలో కూడా ఒక గుడి గురించి కానీ బడి గురించి కానీ ఏదైనా సరే మేము చెప్పింది తూచా తప్పకుండా వాళ్ళకి ఎల్లవేళ కూడా సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం.